శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీ వడ్లమనాటి గంగాధర్ గారు రచించిన కార్టూన్ ఇష్టం అనే కథని వినిపించబోతున్నాను. ఈ కథ 2019 సెప్టెంబర్ సంచిక హాస్యానందంలో ప్రచురింపబడింది. మరిక కథలోకి వెళదామా? ఇంట్లో అంతా ఒకటే హడావుడి. కారణం, కుటుంబ సమేతంగా అంతా ఈరోజు మధు పెళ్లి చూపులకు గాను ప్రహ్లాదపురం వెళ్తున్నారు. అందుకే ఈ హడావుడి. ఈ రోజు కోసం వారం రోజులుగా మధు కూడా చాలా మెరుపు కలలు కన్నాడు. ముఖ్యంగా ఈ పెళ్లి చూపుల కోసమే ఒంటి మీదకి ఓ ఖరీదైన సూటు, కళ్ళకి రేబాన్ కళ్ళజోడు, కాళ్ళకి బాటా బూటు, చేతికి ఫారెన్ వాచ్ లాంటివి అన్నీ కొనేసి ఆ పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయికి మరింత అందంగా హుందాగా కనబడాలని తెగ తాపత్రయం పడుతున్నాడు. కారణం, ఆమె చాలా అందంగా ఉంటుంది మరి. ఓ పెళ్లిలో చూసి ఆమెను ఇష్టపడ్డాడు. ఆ విషయమే ఇంట్లో చెప్పగా మధ్యవర్తులతో మాట్లాడారు. అమ్మాయికి కూడా ఇష్టమైతే సంబంధం ఖాయం అని పిల్ల తరపు వారు చెప్పడంతో పెళ్లి చూపులకి బయలుదేరారు. అంతా సిద్ధంగా ఉన్న ఈ సమయంలో మధు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అతని కోసమే వెతుకుతున్న లక్ష్మమ్మ, ఒరేయ్ మధు, మధు, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు ఈ పిల్లాడు? అవతల ఓ 10 నిమిషాల్లో బయలుదేరవలసి ఉండగా ఏ కార్యానికి వెళ్ళాడు అని ఆమె విసుగుతూ నసుగుతూ ఉండగా, అమ్మా, అన్నయ్య ఇంట్లో లేడు. జేమ్స్ బాండ్ హెయిర్ స్టైల్లా చేయించుకొస్తానని ఇప్పుడే సెలూన్కి వెళ్ళాడు చెప్పింది మధు చెల్లెలు సరళ. ఏడ్చినట్టుంది. వాడికి పెద్ద గాడిదకొచ్చినంత వయసు వచ్చినా బుద్ధి మాత్రం చిచ్చుగుడ్డంత కూడా పెరగలేదు. ఇప్పుడా వాడికి లేకి సోకులు? సన్నాసి వెధవ, వీడు మారడు నసిగిందామె. అమ్మా, అన్నయ్య కోసం ఎవరో వచ్చినట్టున్నారు చూడు చెప్పిందామె గుమ్మం వైపుగా చూస్తూ. ఆ వచ్చిన వ్యక్తిని ఎగాదిగా చూసి లక్ష్మమ్మ చిరాగ్గా, బాబు, ఆ దరిద్రుడు ఇంట్లో లేడు. జుత్తు క్రాఫ్ చేయించుకోవటానికి బయటికి వెళ్ళి తగలడ్డాడు చెప్పిందామె. ఆ వచ్చినవాడు, అమ్మా, సరిగ్గా చూడు, నీకు చాదస్తం పెరిగింది సరే, కంటి చూపు కూడా మందగించిందా? నేనే మధుని, సరిగ్గా చూడు. కాకపోతే హెయిర్ స్టైల్ కొంచెం వికటించింది అంతే. ఎప్పుడూ క్రాఫ్ట్ చేసే సుబ్బారావు లేడు. కక్కుర్తిపడి ఆయన అసిస్టెంట్తో చేయించుకున్నాను. దాంతో జుత్తుని ఇలా ముళ్ళపంది ముళ్ళులా నిలబెట్టాడు. సరిగ్గా చూడు, నేనే చెప్పాడు బిగ్గర స్వరంతో. దాంతో ఆమె కళ్ళజోడు సరిచేసుకుని, అవును రోయ్, నువ్వే. కానీ అదేమిట్రా కన్ను అలా వచ్చింది? నీ పెదవి కూడా పగిలి మూతి మూకుడైంది. ఏమిట్రా సంగతి? కొంపదీసి ఇవి కూడా ఈ రోజుల్లో ఫ్యాషనా ఏమిటి? కర్మ అడిగిందామె చిత్రంగా అతని వంక చూస్తూ. ఫ్యాషనా పాడా? అదేం కాదమ్మా. ఇందాక నడిచి వస్తూ ఉంటే ఎవరు రోడ్డు మీద క్రికెట్ ఆడుతున్నారు. దాంతో ఆ క్రికెట్ బాల్ వచ్చి నా కంటి కింద తగిలింది. ఇక రోడ్డు కన్నాలు కన్నాలుగా ఉండటంతో తన్నుకొని ముందుకు పడటంతో మూతి పగిలింది అంతే చెప్పాడు దెబ్బను తడువుకొని అమ్మోయ్ అంటూ. అయ్యో అయ్యో, ఇదేం రాతరా దరిద్రుడా! ఇప్పటికే 38 పెళ్లి చూపులు జరిగాయి. ఇదైనా కుదురుతుందని ఎంతో ఆశపడ్డాను. కానీ నువ్వేమో ఇలా పొలంలో దిష్టి బొమ్మలా తయారయ్యావు. తల్లిని నేనే గుర్తుపట్టలేకపోయాను. ఇక ముందుగా మన్మధుడిలా నువ్వు తీయించుకొని పంపిన నీ ఫోటో చూసి ఆ అమ్మాయి ఏం ఊహించుకుంటుందో ఏమో. నువ్విప్పుడు ఇలా ఎలకల మందులమ్ముకునే వాడిలా దర్శనమిస్తున్నావు. ఈ సంబంధమైన ఖాయం అవుతుందో లేక నా కల మళ్ళీ చెదురుతుందో భగవంతుడా, నువ్వే దిక్కు మాకు శూన్యంలోకి చూస్తూ అంది లక్ష్మమ్మ దిగాలుగా. అమ్మాయి లలిత, అవతల అబ్బాయి తరపు వాళ్ళు వచ్చే టైం అవుతోంది. నువ్వు ఇంకా ఆ కార్టూన్ల పుస్తకమే చదువుతున్నావా? త్వరగా తయారవు చెప్పారు మూర్తిగారు. నానా, నన్నేమైనా అనండి పడతాను. నా అభిమాన కార్టూనిస్టు గురించి
ఒక్క మాట అన్నా సహించేది భరించేది లేదు. అయినా ఆ అబ్బాయి ఫోటో నాకు నచ్చలేదు నాన్న, చెప్పిందామె కొంచెం అసహనంగా. ఏమిటే నువ్వు మీ నాన్నగారు బుజ్జగించి అడిగితే గారం పోతున్నావు? అయినా అబ్బాయి మన్మధుడు సినిమాలో నాగార్జునులా ఉంటే నచ్చలేదంటావేమిటి? చోద్యం కాకపోతేను. ఇప్పటికిది 42వ సంబంధం. ఇలా నువ్వు ప్రతి కుంకకి వంకలు పెడితే ఇక సంబంధాలు చూడటం మా వల్ల కాదు. అలాగే అన్ని మ్యారేజ్ లింక్స్ వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. ఇక పెళ్లిళ్ల పేరయ్యలైతే మన వీధి చివరి నుండే మిల్కా సింగ్ పరుగు స్పీడుతో పారిపోతున్నారు. ఏదో ఆ భగవంతుడి దయవల్ల ఆ పిల్లాడు నిన్ను ఏదో పెళ్లిలో చూసి ఇష్టపడ్డాడట. నువ్వు సరే అనవే తల్లి. పిల్లాడు లెక్చరర్, పైగా అబ్బాయి మంచోడట, చెప్పిందామె. అమ్మా, నీ వెర్రితో నా బుర్ర తినకమ్మా, వెళ్ళు, చెప్పింది లలిత చిరుకోపంగా. సర్లేమ్మా, మీ అమ్మ సంగతి తెలిసిందేగా. ముందు నువ్వు వెళ్ళి త్వరగా తయారవ్వమ్మా. నీకు అబ్బాయి నచ్చలేదంటే అప్పుడు నేను వారికి ఏదో ఒకటి చెప్పి పంపేస్తాను. నా బంగారు కొండకదు, వెళ్ళమ్మా, చెప్పారు మూర్తిగారు. తండ్రి మాట కాదనలేక పెళ్లి చూపులకి ముస్తాబైంది లలిత. అంతలోనే పెళ్లి కొడుకు తరపు వారు రావటం, వాళ్ళని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి సోఫాలో కూర్చోబెట్టడం, కుశల ప్రశ్నలు వేయటం లాంటివి అన్నీ చకచకా జరిగిపోయాయి. తర్వాత పెళ్లి కొడుకుని దీర్ఘంగా గమనించిన లలిత తల్లి భాగ్యమ్మ మూర్తిగారి చెవిలో కాస్త చిన్న స్వరంతో, ఏమండి, అబ్బాయి ఫోటోలో అందంగా ఉన్నాడు. నేరుగా చూస్తే అతని ముళ్ళ జుత్తు, లొట్టపోయిన కన్ను, పెదవి, పగిలి వాచిన మూతితో ఏదో అంతరిక్షవాసిలా ఉన్నాడు. మహామహా అందగాళ్ళనే మనమ్మాయి నచ్చలేదంది. ఇక ఇతరేం నచ్చి తగలడతాడు? ఆ లెక్కన ఈ సంబంధం కూడా గోయిందా. పెదవి విరిచింది ఆమె. అవును భాగ్యం, నువ్వన్నది నిజం. నాకు అదే అనిపిస్తుంది. అబ్బాయి కూడా పొట్టిగా పొట్టతో పొట్లకాయలా ఉన్నాడు. నాకే నచ్చలేదు, నసిగారు మూర్తిగారు భాగ్యమ్మ చెవిలో. వారిని గమనించిన మధు తండ్రి భాస్కరం, బావగారు, మా అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చింది. మరి అమ్మాయికి అబ్బాయి నచ్చాడో లేదో అడిగితే మనం మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు, చెప్పాడాయన చిరునవ్వుతో. ఆయన మాటలు విన్న మూర్తి భాగ్యమ్మలు కాసింత భయంగా లలిత వంక గుటకలు మింగుతూ చూశారు. కాని ప్రపంచపు 8వ వింత విచిత్రం వారి అంచనాలకి భిన్నంగా లలిత బాపు సినిమాలో హీరోయిన్లాగా తెగ సిగ్గుపడిపోయి లోనికి వెళ్ళిపోయింది. దాంతో మూర్తిగారి దంపతులకు మతిపోయినంత పనైంది. కొద్ది క్షణాల్లోనే మూర్తిగారు కాస్త తేరుకుని, బావగారు, మా అమ్మాయికి కొంచెం సిగ్గు ఎక్కువ. మేం వెళ్ళి అమ్మాయితో క్షుణ్ణంగా మాట్లాడి ఓ 2 రోజుల్లో మా నిర్ణయం తెలియజేస్తాం అని చెప్పడంతో వారు సరే అని చెప్పి వెళ్ళిపోయారు. వారు వెళ్ళగానే మూర్తిగారి దంపతులు లలిత గదిలోకి వెళ్ళారు. మూర్తిగారు లలిత పక్కన కూర్చుంటూ, అమ్మా లలిత, అబ్బాయి బిలో యావరేజ్, అందుకే నిర్ణయం తర్వాత చెప్తానని వారిని మర్యాదపూర్వకంగా సాగనంపాను. ఇప్పుడు నువ్వు హ్యాపీనా? అడిగారు ఉత్సాహంగా. ఏంటి నాన్న మీరు చేసిన పని? ఆ అబ్బాయి నాకు బాగా నచ్చాడు. అందుకే మౌనం అర్ధాంగీకారం అని మీరు అనుకోవాలనే అలా కష్టపడి సిగ్గుపడి లోనికి వచ్చేశాను. మీరేమో వారిని చల్లగా పంపారు, చెప్పింది లలిత కోపంగా. ఆమె మాటలు విన్న మూర్తి 1000 వాట్స్ షాక్ తగిలినట్లుగా బిర్రబీసుకుపోయారు. ఇది కళ నిజమా అన్నట్టుగా ఓసారి సందేహంగా భాగ్యమ్మ గారి వైపు చూశాడు ఆయన. ఆమెకి కూడా లలిత మాటలు నమ్మబుద్ధి కాక, నిజమే చెబుతున్నావా? మీ నాన్నగారిని అదే నీ తుది నిర్ణయంగా అబ్బాయి తరపు వారికి చెప్పమంటావా? అడిగిందామె సీరియస్గా. అమ్మా, నువ్వు కూడానా? అయితే విను. నేను పెళ్ళంటూ చేసుకుంటే అది అతన్నే. నా ఇంటి పేరు మార్చుకుంటే అది అతనిదే. నా చేయి అందిస్తే అది ఆయనకే. నేను తాళి కట్టించుకుంటే అది ఆయన చేతులతోనే.
నా జీవితంలో భర్త పోస్టు భర్తీ చేస్తే అది అతనికే. అర్థమైందా? అడిగింది లలిత పదునైన మాట తీరులో. అయినా మహా అందగాళ్ళనే కాదని చెప్పిందానివి, వంకలు పెట్టి వద్దన్నదానివి, అలాంటిది వీడెలా నచ్చాడు? అది ఫోటోలో నచ్చనివాడు నేరుగా ఎలా నచ్చి తగలడ్డాడో నాకు అస్సలు అర్థమై చావటల్లా చెప్పిందామె అయోమయంగా చూస్తూ. ఎలా నచ్చాడా? ఫోటోలో అందరిలానే రొటీన్గా ఉన్నాడు, కానీ నేరుగా అతని ఆకారం, ఆహార్యం, వాలకం అచ్చంగా నా ఫేవరెట్ కార్టూనిస్ట్ గీసే కార్టూన్స్లో కార్టూన్లా ఉన్నాడు. అందుకే అతను నాకు అంత బాగా నచ్చాడు చెప్పిందామె తెగ మురిసిపోతూ. ఆమె నిర్ణయం నెత్తిన సుత్తితో మోదినట్టు అనిపించినా ఆమె కార్టూన్ ఇష్టం ఇలా పనికొచ్చినందుకు గాను సంతోషించి అదే విషయం అబ్బాయి తరపు వారికి ఫోన్ చేసి చెప్పటంతో వారు తెగ సంబరపడిపోయారు. ముఖ్యంగా మధు తల్లి లక్ష్మమ్మ ఇన్ని సంబంధాలు తప్పిపోయినా మహాలక్ష్మి లాంటి కోడలు వీడికి భార్యగా రాబోతోంది. ఏమిటో అనుకున్నాను, కానీ నా కొడుకు నిజంగా మన్మధుడే అనుకుందామె సంబరంగా. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.